హైదరాబాద్ నగరం జనాభా రోజు రోజుకు పెరుగుతుంది. 1970 దశకంలో 17 లక్షలు, 1987 వచ్చేసరికి 30 లక్షలు దాటింది. ఆ తర్వాత క్రమంగా హైదరాబాద్ నగరానికి వలసలు పెరిగిపోతూ 70 లక్షలు. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు, నగర ప్రజలకు నగరానికి ప్రణాళిక వారి దగ్గర లేకపోవడం, ముందు చూపు లేని అధికారులు, రాజకీయ నాయకుల అసమర్థతతో పాటు అక్రమాలకు తెరలేపినటువంటి పరిస్థితి ఉందని తీవ్రంగా విమర్శిస్తున్న ప్రజలకు తీరని సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి. హైదరాబాద్ నగరానికి పెద్ద గుదిబండగా సవాలుగా నిలిచిన డ్రైనేజీ, ట్రాఫిక్ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, వర్షం నీరు, రోడ్ల మీద నిలిచిపోయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు, వాహన కాలుష్యం, విదేశీ అక్రమ వలసలు, గ్రామాలలో వసతులు లేని కారణంగా గ్రామాలలోని ప్రజలు ఇతర రాష్ట్రాల నుండి వలస పెరిగి నగరం విస్తరిస్తూ పోతూ ఉంది. సమస్యలు పరిష్కారం కొలిక్కి రాకముందే నగర జనాభాకు అవసరమయ్యే వైద్యం అందుబాటులోకి అప్పటి నవాబు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. అప్పటి నవాబుల కాలంలో సాలార్జంగ్ 1 నవాబు 1866 సంవత్సరంలో ఓ ఆసుపత్రిని హైదరాబాద్ మూసీ పక్కన నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ చివరి నిజాం ఉస్మానియా ఆసుపత్రిని ప్రజలకు ప్రత్యక్షంగా 1910 సంవత్సరంలో ఏప్రిల్ 20 తేదీన పెద్ద ఎత్తున ప్రారంభించడంతో అందుబాటులోకి వచ్చింది. ఆ ఆసుపత్రికి రోగులకు వైద్యం అందించేందుకు 1168 మంచాలతో నిత్యం రోగులకు సేవలు అందిస్తున్న పరిస్థితి కిటకిటలాడుతున్న రోగులతో కనిపిస్తూ ఉంది. ఆసుపత్రి వందల సంవత్సరాలుగా రోగులకు సేవలు అందిస్తున్నది. కాలక్రమేణా ఆసుపత్రి కట్టడం, బీటలు వారడం, డ్రైనేజీ పొంగిపొరలడం, ఆసుపత్రి మార్చురీ ఆధునీకరించిన, శవాలను భద్రపరిచే శవాల గది నుండి దుర్గంధం, ఆసుపత్రి వ్యర్థాలతో పరిసరాలు కాలుష్యానికి గురి కావడం, రోగుల రాకపోలతో అఫ్జల్ గంజ్, ఉస్మాన్ గంజ్, కిషన్ గంజ్, బేగం బజార్, పురాణాపూల్, చుడీ బజార్, పురాణాపూల్ రోడ్, మౌజంజాహి మార్కెట్, నాంపల్లి, యాబిట్స్, ఓల్డ్ బస్ డిపో, మదీనా ప్రాంతాలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం నిత్యం కలుగుతుందని తెలుపుతున్న స్థానికులు అప్పటి సీఎం ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి వచ్చిపోయే రోగులకు అనుగుణంగా బహుళ అంతస్తులతో కొత్త ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన వారసత్వ కట్టడాలు అని ఆసుపత్రి కట్టాలనే నిర్ణయం పెండింగ్లో పడిపోయింది. ప్రభుత్వం మారింది. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ప్రతిపాదన తెరమీదికి మళ్లీ రావడం, ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్ ప్రాంతంలోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్మించాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో గోషామహల్ ప్రాంత నివాసులు కోపోద్రిక్తులై ఇప్పటికే నిత్యం చిన్నపాటి రోడ్లతో ట్రాఫిక్ సమస్యతో డ్రైనేజీ పొంగి పొరులుతున్న సమస్య, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, సామాన్లు ఇక్కడి నుండే సరఫరా ప్రధాన కేంద్రంగా మారింది. వందల సంవత్సరాల నుండి వ్యాపార లావాదేవీలు సాగుతున్నందున గోషామహల్ ప్రాంతంలో పూర్తి వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతూ ట్రాఫిక్ జామ్లతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని అంటున్న స్థానికులు, వందల సంఖ్యలో భారీ వాహనాల రాకపోకలతో కాలుష్యం సమస్య తీవ్రంగా మారిందంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గోషామహల్ ప్రాంత వాసులు అంటున్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కనుక జరిగితే మరింతగా ట్రాఫిక్ జామ్తో పాటు ఆసుపత్రి వ్యర్థాలు, మార్చురీ మరియు కాలుష్యం పెరిగిపోయి గోషామహల్ ప్రాంత వాసుల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆ ప్రాంత వాసులు ఎంతో వేదనతో అంటున్నటువంటి పరిస్థితి. పలు దఫాలుగా ఆసుపత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, ధర్నాలతో, మీటింగ్లతో, సభలతో వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆసుపత్రికి గోషామహల్ స్టేడియం, పోలీస్ స్టేడియం ఆసుపత్రి నిర్మాణానికి ఏ విధంగానైనా కూడా అనువైనది కాదని గోషామహల్ ప్రాంత వాసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. హైదరాబాద్ నగరం పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అందుకే సువిశాలమైన ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం లేని, మంచి కాలుష్యం లేని ప్రాంతంలో నిర్మించాలని కోరుతున్న గోషామహల్ ప్రాంత వాసులు